తాజా అంశాన్ని చూస్తున్నాం. భూ ఆక్రమణల అభియోగాలపై ఎవరు నోటీసులు ఇచ్చినా విచారణకు వెళ్లే ప్రసక్తి లేదని ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి నాటి తెలుసుకుందాం. మురళి, చెప్పండి, విచారణకు హాజరవ్వాలన్న జేసీ నోటీసులకు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి స్పందన ఏంటి? రాకేష్, అన్నమయ్య జిల్లా రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని ఇవాళ విచారణకు హాజరు కావాలని అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ నోటీసులు ఇచ్చినప్పటికీ ఇంతవరకు కూడా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా హాజరు కానటువంటి పరిస్థితి. అయితే ఇవాళ జేసీ కోర్టులో విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ వారి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఆరోపణలపైన నోటీసు ఇచ్చిన అంశం పైన 22వ నెంబర్గా అతన్ని పిలిచేటువంటి అవకాశం ఉంది. అయితే మధ్యాహ్నం వరకు గడువు ఉన్నప్పటికీ అతని కోసం కూడా జిల్లా అధికారులు వేచి చూస్తున్నారు. అయితే ప్రస్తుతం అమర్నాథ్ రెడ్డి కడప ప్రెస్ క్లబ్ లో జరిగినటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంత సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు నోటీసులు ఇచ్చిన అంశం పైన ప్రశ్నిస్తే ఆయన ఘాటుగా స్పందించారు. నేను ఎవరు నోటీసులు ఇచ్చినా నేను భయపడే ప్రసక్తి లేదు, నేను విచారణకు హాజరయ్యేదే లేదు, ఏం చేసుకుంటారో చేసుకుంటా అనే విధంగా కూడా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. నా ఎస్టేట్ లో రాజంపేట మండలంలోని ఆకేపాటి ఎస్టేట్ లో ప్రభుత్వ భూములు ఎక్కడైనా ఉంటే అధికారులే, ప్రభుత్వం ఉంది కదా, అధికారులే స్వాధీనం చేసుకోవచ్చు, నేను భయపడే ప్రసక్తే లేదు. నేను ఇల్లు కూడా గతంలో 100 ఏళ్ల నాటి ఇల్లు ఎకరా స్థలంలో కట్టుకున్నాను. అది 100 ఏళ్లు కావడంతో ఇప్పుడు కొత్తగా మరో 2-3 ఎకరాల్లో కూడా ఇల్లు కొత్తగా నిర్మించుకున్నాను. దానికి కూడా ప్రభుత్వ భూములు కాజేసి నిర్మించుకున్నారని అభియోగాలు చేస్తున్నారు. కానీ నేను ఎవరు నోటీసులు ఇచ్చినా, ఎవరు విచారణకు రమ్మని ఆదేశించినా నేను వెళ్లేది లేదు. వాళ్ళు కావాలంటే వాళ్ళే వచ్చి విచారణ చేసుకుని, అధికారులే వచ్చి మా ప్రాంతానికి వచ్చి విచారణ చేసుకుని ఒకవేళ ప్రభుత్వ భూములు గాని ప్రైవేట్ భూములు గాని ఉన్నట్లయితే స్వాధీనం చేసుకోవచ్చు, నేను ఎలాంటి అభ్యంతరం చెప్పనని ఒకంత అసహనంతోనే ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సమాధానం ఇచ్చారు. గతంలో కూడా ఇదే అంశం పైన పాదయాత్రకు వచ్చినప్పుడు నారా లోకేష్ కూడా ఇదే అంశం పైన మాట్లాడారు. గతంలో స్థానిక జిల్లా నాయకులు కూడా ఇదే అంశం పైన మాట్లాడారు. ప్రతిసారి నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని ఎన్నిసార్లు మాట్లాడాలనే విధంగా కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ విచారణకు హాజరవుతున్నారా లేదా, జేసీ కోర్టు విచారణ హాజరవుతున్నారా లేదని సైట్ గా మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు ఆయన మాత్రం నేను వెళ్లే ప్రసక్తే లేదు, ఆ నోటీసుల్లో ఏముందో కూడా నేను చూడలేదు, ఒకవేళ ఇచ్చినా కూడా నేను వెళ్ళను అని కరాఖండిగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాకేష్, ధన్యవాదాలు మురళి.